ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు, లేఖ 23. గోపూజ. తేదీ 16/1/1946. నిన్న కనుమ పండుగ కదూ. ఈ పండుగకు అన్ని ప్రాంతాలలో పశువులకు అలంకారం చేసి పొంగలి పెడతారు. ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండి వంటలు వండి దండగా గుచ్చి మెడలో వేసి నందిని పూజించుటే కాక గోశాల ముందర ముగ్గులు పెట్టి అరటి నాటి పచ్చాకు తోరణాలు కట్టి గోవులన్నింటికీ స్నానం చేయించి నుదుట పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పొంగలి పెట్టి మంత్రాలు చదివి టెంకాయలు కొట్టి గోపూజ చేశారు. లక్ష్మి ఆ గోవులకు రాణి కదా, ఆమె శోభ చూసి తీరాలి. నొసట పసుపు రాసి కుంకుమ పెట్టారు. మెడలోనూ కొమ్ములకు చేమంతి, గన్నేరు, దవనం, రోజా ఇంకా ఎన్నెన్నో రకరకాల పూల మాలులుగా కట్టివేసి వండిన గారెల దండ, అప్పాల దండ, చక్కిలాల దండ, మణుగుబూరల దండ, జంతికల దండ మొదలైనవన్నీ, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు మొదలైనవి విడివిడిగా దండలు గుచ్చి మెళ్ళో వేశారు. అంతటితో తృప్తి చెందని పశువుల కాపరి తన ఇంట్లో సొంతంగా వండిన జంతికల దండ మరొకటి తెచ్చి దాని మెడ నింపాడు. ఇదేమిరా అని నిరంజనానంద స్వామి అడిగితే, ఏటేటా నా మామూలిది స్వామి అని సగర్వంగా బదులిచ్చాడా కాపు. ఇలా లక్షణంగా అలంకరింపబడి కామధేనువు వల్లే కన్నుల విందనర్చుచున్న ఆ లక్ష్మమ్మని చూస్తే సంతోషంతో నా మనసు ఉప్పొంగి కడుపు నిండినట్లు అనిపించింది. 9:15కు బయటికి వెళ్ళిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించడానికి 10 గంటలకు గోశాలకు వచ్చారు. లక్ష్మి పక్కనే కుర్చీ మీద కూర్చొని ఆమె అలంకారం చూసి ఆనందిస్తూ ఉంటే భక్తులు నకర్మణ ఇత్యాది చెబుతూ కర్పూర హారతులిచ్చారు. కొందరు భక్తులు లక్ష్మికి ఫోటోలు తీస్తామన్నారు. గుంపులు కూడిన భక్త బృందాన్ని పక్కకు తప్పుకోమని గోశాలకు ఆమెను తీసుకువస్తే తలూపుతూ వయ్యారంగా నడిచిందా అమ్మ. భగవాన్ లేచి వచ్చి పక్కన నిలబడి ఎడమ చేత ఆమె శిరస్సు ఒళ్ళు నిమురుతూ, ఉండమ్మా ఉండు, సరిగా ఉండు అని పలికేసరికి ఆ ఉప్పుల కుప్ప నిమీలిత నేత్రాలతో సమాధిస్థవలే కదలక నిలిచింది. శ్రీరమణులు వామహస్తం ఆమె వీపున ఆనించి దక్షిణ హస్తంతో దండం పట్టుకొని టీవీగా నిలుచుంటే ఫోటోగ్రాఫర్లు 2-3 ఫోటోలు తీశారు. ఆ దృశ్యం చూసి తీరాలి సుమా. శ్రీవారు తమ అమృతహస్తంతో ఆమె నోటికి పళ్ళు గారెలు అందిస్తుంటే మరొక ఫోటో తీశారు. నీవిక్కడకు వచ్చినప్పుడు అవన్నీ చూడవచ్చు. లక్ష్మి సహితంగా భగవాన్లా గోశాల మధ్య ఉన్నప్పటికీ ఆ దృశ్యం చూస్తే రేపల్లిలోని గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. అదీకాక బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడగు పరమాత్ముడని, ప్రకృతియే రాధయని చెప్పబడి ఉంది. అవినాభావ సంబంధం గల ప్రకృతి పురుషులే రాధామాధవులని ఆ పురాణ సిద్ధాంతం. శరీరం కొంచెం ఎడమ పక్కకు ఒరిగేట్టు టీవీగా నిలిచి ఆ చెయ్యి లక్ష్మిపైన పెట్టి కుడిచేత వేణువో అన్నట్టు కర్రపట్టి ఆనంద సముద్రంలోని అలల నురుగుగా అన్నట్టు చిరునవ్వు ముఖంలో చిందుస్తూ తొక్కగా కృపాదృక్కులతో గోగణ సహితంగా నిల్చున్న భక్త బృందాన్ని అవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తిని చూస్తే సవ్యాపసవ్య పాదాంగుష్టులు ఉతగా నిలిచి జగన్మోహనాకారంగా మురళీగానం చేస్తున్నాడా కృష్ణుడు అన్నట్లు తలపు కలగడం వింత కాదు. ఆ కృష్ణుడే రమణుడైతే చెవులు ఓర పెట్టుకొని అనిమేష నేత్రాలతో భగవత్కర స్పర్శానుభూతి చేత ఆనంద పారవస్యం పొంది విశ్వమే మరిచిన మా లక్ష్మిని ఏమనాలి? ప్రకృతి స్వరూపి అయిన రాధ అందున ఆమె దైవాంశ సంభూతరాలు కాకుంటే మానవ భాష ఎలా అర్థం చేసుకుంటుంది? నిన్న నిజంగా మానవ దృష్టికి అగోచరమైన గోలోకము తదతిపతులైన
ప్రకృతి పురుషులను చర్మచక్షువులతో చూడగలిగామనటం అతిశయోక్తి కాదు సుమా. నా వెర్రి భావనకు నవ్వుతావేమో. ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంది. ఏటేటా ఈ పూజ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు భక్తులు లక్ష్మమ్మకు ఫోటోలు తీస్తామనడం వల్ల భగవాన్లు ఆమె పక్కన నిలిచి మాకు దివ్య దర్శనం ఇచ్చారు. ఎంత సుదినమో. నా సంతోషం పట్టలేక నీకు రాస్తున్నాను. ఇక సెలవు. నీ సోదరి.